అందరికీ నమస్తే అండి. రాను రాను జగన్మోహన్ రెడ్డి కమెడియన్ అయిపోతున్నాడండి. నిన్న ఒక్కసారి ఏమని మాట్లాడాడు వినిపిస్తా. మామూలు వార్నింగ్ కాదు. 19-24 మధ్యలో కూడా అలాగే మాట్లాడాడు. ముఖ్యంగా ఎన్నికల ముందు 175కి 175 నేనే వచ్చేస్తాను, ఈసారి అందరినీ ఎక్కువ తొక్కేసి ఎరగదీసి పోటీ చేస్తానని మాట్లాడాడు. సేమ్ నిన్న కూడా అంతే. ఒకసారి ఏం మాట్లాడాడు వినిపిస్తా చూడండి. ఆయన చేత ఆయన అప్రూవల్ అంటున్నారు, ఆయన చేత ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిస్తున్నారు, ఒక ఎవిడెన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్స్ క్రియేట్ చేయిస్తున్నారు, ఆ మనిషితో ఈ మనిషి పేరు చెప్పిస్తున్నారు, ఈ మనిషిని ఇలా అరెస్ట్ చేస్తారు. ఇంతవరకు ఎప్పుడు హిస్టరీలో ఇట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడు జరగదు. అంటే శుద్ధపోసం నువ్వు చాలా అమాయకుడు. నువ్వు తమర హయాంలో చేసింది ఏంటి? తమరి హయాంలో తమరు చేసింది ఏంటి అంటున్నా. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అరెస్ట్ చేసావు? అచ్చెన్నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేయించావు? చింతమనేని ప్రభాకర్ గారిని ఎందుకు అరెస్ట్ చేయించావు? తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తలు ఎందుకు నువ్వు అరెస్ట్ చేయించావు? ఎందుకే? ఆ రోజు చట్టం తన పనుగాను చేసుకుంటూ పోతుంది. ఈ రోజేమో కక్ష సాధింపా. మీ కార్యకర్తలు సొద్దపోసలా, మీ నాయకులు సొద్దపోసలా, నువ్వేమైనా సొద్దపోసవా? నేను లిక్కర్ స్కామ్లో దొరికేసాడని బాధ. రేపో మాపో ఖచ్చితంగా జైలుకి పోవాల్సిన వాడివే. లిక్కర్ స్కామ్లో ఖచ్చితంగా లోపల పోతావున్నా, అందులో ఎలాంటి తిరుగు లేదు. ఇక్కడికి వచ్చి ఊరికే ఈ అపభయకోవాలి అంతే. ఊరికే కార్యకర్తలకోనో లేదంటే సోషల్ మీడియాలో ఎలివేషన్ కోసమో 4 డైలాగులు కొట్టేసి నేను 4 పొడి చేస్తాను వీకేస్తానంటే ఏమీ అవుతుంది అక్కడ. ఈ ఆప్షన్ నీకే కాదుగా, ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి కూడా ఉంటుంది. అవునా? సరే, ప్రభుత్వాల పరంగా వద్దు, పార్టీల పరంగానే చూసుకుందాం. పోనీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా సేమ్ ఆప్షన్ కదన్నా. మళ్ళీ నువ్వు వచ్చి నీకు అంత అవకాశం నీకు ఎందుకు కల్పిస్తారో? నేను తొయ్యాలంటే ఇప్పుడు తొయ్యలేరు లోపల. ఒకవేళ నీలాగే కానీ అనుకుంటే కనుక నువ్వు ఒకటి పెట్టుకున్నావు టార్గెట్. చంద్రబాబు నాయుడు గారిని ఏదో రకంగా జైల్లో వేయాలి అనుకున్నావు. ఎన్నికలకు ముందు అదే పని చేసావు. ఏదో స్కిల్ స్కామ్ అన్నావు, అదన్నావు, ఇదన్నావు. ఏం తేల్చారా అంటే తేల్చింది ఏమి లేదు ఇక్కడ. కావాలని ఒక 53 రోజులు జైల్లో ఉంచగలిగావు అంతేనా? నీలాగని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అనుకుని ఉంటే కనుక నువ్వు ఇన్ని రోజులు బయట ఉంటావా? దాదాపు సంవత్సరం అవుతుంది కదా ఇంచుమించు. నువ్వు ఇన్ని రోజులు బయట ఉంటావా? అసలు ఇవాళ ఇలా మాట్లాడతావా? ఇక్కడికి వచ్చి పొడి మాట్లాడతావా? ఎత్తి లోపలేస్తారు. నువ్వు ఎలాగైతే ఎవిడెన్స్ లేకుండా, ఎఫ్ఐఆర్ లేకుండా, ఎఫ్ఐఆర్లో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా లేకుండా తీసుకెళ్ళి లోపలేసావో, అలా వెయ్యాలి అనుకుంటే కనుక ఎత్తి నేను లోపల వేస్తారు. అందులో ఎలాంటి డౌటు లేదు. నువ్వు ఈ పకోడీ మాటలు మాని అన్నా, ఎరగ తీసేస్తా, పొడి చేస్తా అని చెప్పేసి మాట్లాడు. ఇంకా తప్పుడు సాంప్రదాయానికి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇది నువ్వు మొదలుపెట్టినప్పుడు ఉండాలి అన్న. 19-24 మధ్యలో మనం ఇలాగా ఒక తప్పుడు సాంప్రదాయాన్ని పరిచయం చేస్తున్నాం రాజకీయాల్లో. ఇది మంచిది కాదు. రేపు అన్నారు తేడా వచ్చి మనం ఓడిపోతే మన నాయకులు, మన కార్యకర్తల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. మనం ఎట్టా పడితే అట్టా చేయకూడదని చెప్పేసి ఆ రోజు ఉండాలి. ఈ లాజిక్లన్నీ ఆ రోజు మాట్లాడాలన్నా. ఎవడు మాట్లాడినా సరే మేము మళ్ళీ వస్తాం, ఎరగ తీసేస్తాం, మేము మళ్ళీ వస్తాం, ఎరగ తీసేస్తాం. ఈ లాజిక్లన్నీ 19-24 మధ్యలో ఎందుకు లేవని నాకు అర్థం కాల. మనకే కాదు, వాళ్ళకు కూడా అవకాశం ఉంది. మనం గెలవచ్చు, గెలవకపోవచ్చు. రేపు పొద్దున్న తెలుగుదేశం అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏంటని చెప్పేసి అని ఈ ఆలోచన విధానం అంతా ఆ రోజు ఏమైపోయింది? ఆ రోజు ఒక నమ్మకం అన్నమాట. ఆల్రెడీ మనకు 151 ఉన్నాయి. పోతే మహా అయితే ఒక 30-20 పోతాయి. మళ్ళీ ఎలాగో మనం అధికారంలోకి వస్తాం కాబట్టి ఇష్టానుసారంగా రెచ్చిపోవచ్చు. అంటే రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవండి. వాళ్ళ మీరు, రేపు మేము. ఇది సహజం. అది ఏ పార్టీ కూడా శాశ్వతంగా ఉండదు. అవునా? అది మర్చిపోయి విర్రవేయకపోతే ఇవాళ అనుభవిస్తున్నారు. నువ్వు వేసిందే ఇది అన్న. నువ్వు చెట్టు విత్తు అంటావు కదా, నువ్వు నాటిందే, నువ్వు మొదలుపెట్టిన సాంప్రదాయమే. అంటే నేను నా ఇష్టానుసారంగా అరాచకాలు చేసుకుంటూ వెళ్ళిపోతాను. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా మీద ఎవరు కేసులు పెట్టకూడదు, మా కార్యకర్తలు ఏమనకూడదు, మా నాయకులు ఏమనకూడదు, మా నాయకులు మా కార్యకర్తలు ఏమైనా అమరాబుద్ధులు తిట్టేసినా సరే వదిలేయాలంటే కుదరదన్నా. ఖచ్చితంగా నేను ఈ రోజు మాట్లాడలేదు, అమరాబుద్ధులు నేను తిట్టలేదుగా. కొన్ని అధికారంలో ఉన్నా అని చెప్పేసి ఈ రోజుకి కూడా పెద్ద ఏం మాట్లాడట్లేదు. కానీ నీ గురించి ఊరికే మన పనులు మనకేం సరిపోవట్లేదు, మన పనులు మనం చేసుకుంటే సరిపోద్దనే కదా. అలాగే ఇక్కడికి వచ్చి వార్నింగ్లు ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక అలవాటు అయిపోయింది. మళ్ళీ మేము వచ్చేస్తాం, ఎక్కడికి తీసేస్తాం. వచ్చి రోజు చూద్దాంలేనా. ఒకవేళ నువ్వు వచ్చినా రాకపోయినా, నువ్వు రాజకీయాల్లో ఉన్నా లేదంటే రాజకీయాలు మానేసినా, మాట్లాడుకుంటే అయితే ఎవడో ఉండడు కదా. 100% మాట్లాడతారు. నువ్వు చెరగ తీసేస్తాను, పొడి చేస్తాను డైలాగ్ కొట్టమా.
పాత కేసులు ఏమేమి ఉన్నాయని చెప్పి తోగుతున్నారు. ఆయన పాత కేసులలో ఇప్పుడు మన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎలా ఇరికించాలి అని చెప్పి, ఆ కేసుల్లో ఎలా ఇరికించాలి అని చెప్పి ఇప్పుడు చూస్తాం. ఏ తప్పు జరగకపోయినా కూడా యాక్టివ్ గా ఎవడైనా కార్పొరేటర్ ఉన్నా, ఎవడైనా ఎంపీటీసీ ఉన్నా, ఎవరైనా జెడ్పీటీసీ ఉన్నా, లేకపోతే ఎవరైనా లీడర్ ఉన్నా సరే విజిలెన్స్ లో ఎలా ఇరికించాలా, తప్పుడు కేసు ఎలా పెట్టించాలా అనే సంస్కృతిలో ఈరోజు పాలన ఉన్న సార్. నేను ఒకటే చెప్తాను, ఈరోజు కష్టంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అన్నదమ్ములు నేను ఈరోజు చూస్తున్నాను. నేను మీ అందరికీ ఒకటే చెప్తాను, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా ఒకటే చెప్తాను, నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో పరిస్థితి మాదిరి అన్నా. ఇలాంటి పంచి డైలాగులు చెప్పమాట. 2.0 2.0 ఎరగదీసేస్తాను, ఎక్కి తొక్కేస్తాను, ఈ డైలాగులు వద్దన్నా. విని 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 చిరాకు వచ్చిన కార్యకర్తలను రెచ్చగొట్టున్నాను. నువ్వు ఏదైనా చెయ్యాలి అనుకుంటే కనుక పోరాటాలు గట్ట మీ నాయకుల చేత, లేదంటే నువ్వు చేయి. కానీ మనం ఒత్తి ఎరగదీసేద్దాం, వచ్చేది మనమే, మీరు రెచ్చిపోండి అని చెప్పేసి అనవసరంగా కార్యకర్తలను రెచ్చగొట్టేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసేది. ఇక నువ్వు మాట్లాడగానే ఆ పిచ్చిన కొడుకులకి ముందు వెనక ఆలోచించే బుర్రలేదు. నువ్వు ఇక్కడ మాట్లాడేవో లేదు, అక్కడ ఇష్టానుసారంగా వాళ్ళు మొరగడం, పోస్టులు వేసేయడం, ఫోటోలు మార్పింగ్ చేసేయడం, అరెస్టులు అయ్యి లోపలికి వెళ్ళిపోవడం. అంటే ఇదే కదా జరిగేది. రెచ్చగొట్టం. మాకు ముందు మనం చేయాలి పోరాటాలు. మనం వెళ్ళి బెంగళూరులో దాంకొని ఇక్కడ కార్యకర్తలు రెచ్చగొట్టేసి మళ్ళీ మనమే వస్తాం, మళ్ళీ మనం ఎరగ తీసేస్తాం. అంత సినిమా ఏం లేదన్నా. ఏదో నీ అదృష్టం బాగుండి 2019లో రాష్ట్ర ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. మన పనోడుతనం ఏంటనేది 2019, 2024 ఈ 5 ఏళ్ల మధ్యలో చూసేశారన్న. ఎందుకు ఓటేసేమా అన్న పరిస్థితి తీసుకొచ్చేసారు. నిజంగానా? నీకు ఒకసారి ముఖ్యమంత్రిగా అవ్వడమే అదృష్టం, వరం కింద భావించాను నువ్వు. మళ్ళీ బుద్ధున్నాడు అవడానికి నీకు ఓటేస్తాడా? తలా తోకాలని మీ కార్యకర్తలు మినహాయించానా? ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్న వ్యక్తి, చదువుకున్న వ్యక్తి ఎవడైనా సరే నీకు ఓటేస్తాడు? అసలు చెప్పు, ఎందుకు ఓటేస్తాడు చెప్పు. చదువుకున్న యువత నాకు ఎందుకు ఓటేస్తారని చెప్పేసి అని చెప్పు. ఇగో నేను పరిశ్రమలు తీసుకొచ్చాను, ఉద్యోగాలు కల్పించాను, వాళ్ళ జీవితాలు చక్కగా చేశాను, నా వల్ల రాష్ట్రం డెవలప్మెంట్ అయింది, నా హయాంలో నేను రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు నడిపించేశానని చెప్పేసి 4 మాటలు చెప్పు. అవి చెప్పడు అని చెప్పు. సంక్షేమ పథకాలు ఇచ్చేసాను, పప్పు బేళ్ళలాగా పనిచేసాను, ఎరగ తీసేసాను. రాష్ట్రంలో ఉన్న చదువుకున్న యువత అంతా కూడా పక్క రాష్ట్రాలకు పారిపోవాల్సిందే. ఈ డైలాగ్ కొట్టొద్దన్నా. ఈరోజు ప్రతి కార్యకర్త కష్టాన్ని చూస్తా ఉన్నా కాబట్టి చెప్తాం. ఇంతకుముందు మన హయాంలో మనం వచ్చే టయానికే కోవిడ్ మహమ్మారి మధ్యలో 2019 జూన్లో మనం ప్రమాణ స్వీకారం చేశాం. ఆ తర్వాత మార్చిలోనే ముగియక మునిపే ఒక సంవత్సరం కూడా సరిగ్గా ముగియక మునిపే 2020 మార్చి వచ్చేసరికి వెంటనే కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్తో మనం యుద్ధం చేయాల్సిన పరిస్థితుల మధ్య మన పాలన సాగింది. బహుశా కార్యకర్తలకు అనుకున్న మేరకు బహుశా నేను చేయలేకపోవచ్చు. అనుకున్న మేరకు కాదన్న, పూర్తిగా వదిలేసు. నీకోసం వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం ప్రాణాలు పెట్టి పనిచేసిన వ్యక్తులు ఉన్నారు. ఉదాహరణకి శ్యామ్ కళాకర్ కావచ్చు, లేదంటే ఇంకొంతమంది కావచ్చు. కనీసం వాళ్ళు చనిపోతే ఇంటికి వెళ్ళి పరామర్శించిన పాపాన పోలేదన్న. ఇదిగో అండి పార్టీ తరపున నేను ఇంత ఆర్థిక సహాయం ఇస్తున్నానని చెప్పేసి అని ప్రకటించిన పాపాన పోలా, ఒక్క పైసా ఇవ్వాలా. ఏ కార్యకర్తకైనా సరే, నిన్ను నమ్ముకొని నీ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తకి ఎవరికైనా సరే ప్రమాదవశాత్తు ఏదైనా జరిగి చనిపోయినా, లేదంటే ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే 10 పైసల రూపాయలు పార్టీ నుంచి ఇచ్చావా? ఇవ్వలా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడే ఇవ్వలా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ సొంత ఇంటికే ప్రజల సొమ్ము నుంచి ఖర్చు పెట్టుకున్న వ్యక్తివి. నీ విలాసాలకి, నీ జలసాలకి ప్రజల సొమ్ము, రాష్ట్ర ప్రజలు తినేసిన వ్యక్తివి నువ్వు. అలాంటిది మళ్ళీ కార్యకర్తలకు ఏదో చేస్తావా? దాన్ని కూడా నమ్ముతాడు అసలు అని చెబితే కొద్దిగా అర్థం ఉండాలన్న. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడు. మాకు మేము చూసాం 19 ఇవాళకి కూడా మీ కార్యకర్తలు కళ్ళుని గుగ్గోలు పెడతారన్న. పార్టీని నమ్ముకొని నాశనం అయిపోయాం అని చెప్పేసి అని. చాలామంది కావాలంటే నువ్వు ఒకసారి చూసుకో. కొంతమంది పేటీఎం బ్యాచ్ మినహాయించి పక్కన పెట్టేస్తే మిగిలిన వ్యక్తులందరూ ఏమైపోయారు? గతంలో నీకోసం 2014 నుంచి 2019 వరకు భయంకరంగా సోషల్ మీడియాలో పోరాడిన వ్యక్తులంతా కూడా ఏమైపోయారు?
ఎలక్షన్ నాటికి ఎలక్షన్ దగ్గరకు వచ్చే నాటికి వాళ్ళందరూ సర్దేసుకున్నారన్న. ఎక్కడో అక్కడే తమ స్వరూపం అంటే తమ నిజ స్వరూపం తెలిసి మనల్ని ఎవరో దేకర్లే మనల్ని పట్టించుకోలే అని చెప్పేసి అని ఎక్కడో అక్కడ సైలెంట్ అయిపోయి చాలామంది ఒకరిద్దరు కాదు చాలామంది మాట్లాడేవారు సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు. అబ్బో మంచి టీమే ఉండేదన్న. అన్న స్వతహాగా పనిచేసే వ్యక్తులు అన్న, పెయిడ్ టీం కాదు, స్వతహాగా పనిచేసే వ్యక్తులు. వాళ్ళంతా ఏమైపోయారు అన్న. పోనీ ఇవాళ ఏమైపోయారు చెప్పు. అధికారంలో ఉన్నప్పుడంటే నువ్వు పట్టించుకోలేదు, కొంతమందిని ప్రత్యేకించి కొంతమందిని మేపోవు, వాళ్ళే అక్కడక్కడ కనబడుతున్నారు. కానీ కొంతమంది మెజారిటీ నీ సోషల్ మీడియా నిలి కదా. ఎక్కడో అమెరికాలో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు. వాడు డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత ఒకడో, లేదంటే మా కుక్కల డాక్టర్ ప్రభాకర్ గడు ఒకడో, వాళ్ళిద్దరిగా. అంత మించి ఫేక్ ప్రొఫైల్స్ పెట్టుకున్న కొంతమంది బెటాలియన్, ఒక్కడికే ఒరిజినల్ ఐడి ఉండదు. మీరు వెళ్తే బాగా గమనించండి, వైసీపీ సోషల్ మీడియాలో 80% ఎవరికి ఒరిజినల్ ప్రొఫైల్ ఉండదు. అన్ని ఫేక్ అకౌంట్లే, ఒరిజినల్ ప్రొఫైల్ ఎవరికి ఉండదు. చాలా తక్కువ, లిమిటెడ్. మరి ఏలి మీద లెక్క పెట్టచ్చు, పలానా అని చెప్పేసి అని ఏలి మీద లెక్క పెట్టేయచ్చు. కార్యకర్తలకు ఏదో చేసేస్తారంటే ఇక్కడ నమ్మాలి కానీ